హాయ్ అండి. మనం ఈ షర్బత్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. చాలా బాగుండిద్ది, టేస్ట్గా ఉండిద్దండి. ఈ విధంగా చేసుకుంటే ఎంతో ఇష్టంగా తాగుతారు పిల్లలు కూడా. ఇక్కడ నేను 2 నిమ్మకాయలు, 4 నిమ్మకాయలు, 2 మామిడికాయలు, పుదీనా, కొత్తిమీర తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం మామిడికాయ పీల్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ముక్కలు చేసుకోవాలండి. సన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలు అయితే నలగదు మిక్సీ జార్లో. ఈ ముక్కలు మనం మిక్సీ జార్లో వేసుకొని ఎంతో టేస్టీగా చాలా బాగుండిద్దండి. మనం ఇప్పుడు ఒక గుప్పిడి పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు తుంచేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనము ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక 10 మిరియాలు వేసుకోవాలండి. 2 నిమ్మకాయలు జ్యూస్ తీసి పక్కన పెట్టుకొని ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా పోసుకోవాలి. దీంట్లోనే ఒక 5 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోవాలి. ఈ జ్యూసు, ఈ నిమ్మకాయల పిండి తీసుకున్న జ్యూసు, చక్కెర ఇవన్నీ వేసుకున్నాం కదా. కొన్ని వాటర్ పోసుకొని మనము మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి. మనం ఇది చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తాగుతారు. మనము దీంట్లో ఫుడ్ కలర్ వేయటం లేదండి, ఒట్టి మామిడికాయలతోనే చేస్తున్నాము. ఫుడ్ కలర్ వేస్తే ఏంటంటే గ్రీన్ కలర్లోకి వచ్చిద్ది అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మనం మిక్సీ పట్టుకొచ్చుకుందామండి. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూను సబ్జా గింజలు వేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి. నానతాయి. మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నది ఇదిగో ఈ విధంగా పలుకులుగా ఉంటుందండి. మనం ఏదైతే ముందు మిక్సీ పట్టుకొచ్చుకున్నాం ఇదిగో చూడండి, ఈ విధంగా సన్న పలుకులు ఉంటుంది. ఇవి ఉంటే ఏం కాదు, మనము వడకట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఒక వడకట్టుకునే జాలి తీసుకొని దీంట్లో పోసుకొని వడకడదామండి. నా కాడ చిన్నది ఉన్నది, మీ దగ్గర పెద్దది ఉంటే తొందరగా అవుతుంది. దీంట్లో మనం వడకట్టుకుందామండి. ఈ విధంగా వడకట్టుకోవాలి. వడకట్టుకొని మనం కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఇక్కడే మనం పులుపు, ఉప్పు చూసుకోవాలండి. తీపి కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని మనకు తగినంత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మనము దీంట్లో మనం ముందుగా అయితే నానబెట్టుకున్నామో ఆ సబ్జా గింజల్ని మనము ఈ నీళ్ళలో వేసుకోవాలి. ఈ నీళ్ళలో వేసుకొని బాగా గెంటతోటి మిక్స్ అయ్యేదాకా తిప్పుకోవాలండి. ఇగో సబ్జా గింజలు నానియి వేసేసుకుందాము. ఇక్కడ 2 నిమ్మకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. పుదీనా ఆకులు కూడా తీసుకోవాలి కొన్ని. మనం ఈ నిమ్మకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వాటర్లో వేసుకుందాము. ఈ జ్యూస్లో వేసుకొని పుదీనా కూడా వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందామండి. కలుపుకొని గిన్నె పక్కన పెట్టుకొని మనము గ్లాసులు తీసుకొని ఇప్పుడు మనము ఈ గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందామండి. చాలా బాగుండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇక్కడ మనం ఫుడ్ కలర్ కలపటం లేదు కాబట్టి చాలా బాగుండిద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుండిద్ది, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి.